అయినట 16న కేబినెట్ భేటీ ఉందట. మళ్ళొకసారి మలి దశ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరగనుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల 31 వరకు మాత్రమే ఉంటుంది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్పై కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల హామీలు, వివిధ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ భేటీలో చర్చించాల్సిన అంశాలను ఈ నెల 11 సాయంత్రం లోపు శాఖల వారీగా అందించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఈ నెల 16న కేబినెట్ భేటీ మరొక మళ్ళీ దశ కేబినెట్ భేటీ ఉంటుందట. ఒకసారి మొట్టమొదటిదైంది. రెండో కేబినెట్ భేటీ ఈ నెల 16 ఉంటుంది. ప్రధానంగా దాంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడిచిన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది జూలై 31 వరకు ఉంది. నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసలు ఏం కావాలి, ఏ శాఖకి ఎంత నిధులు కావాలి, మనం ఇచ్చిన హామీలు ఏంది, మనం ఇచ్చిన ప్రామిసెస్ ఏంది, వాటికి ఎట్లా నిధులు కేటాయించాలి, ఏ శాఖకి ఎట్లా కేటాయించాలి అనే విషయాలపైన కేబినెట్ కూలంకషంగా చర్చిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంది, కేంద్రం నుంచి అసలు ఎంత వచ్చే అవకాశం ఉంది, ట్యాక్సుల రూపంలో మన వాటా, ఇవన్నీ చర్చించుకొని అంటే నాకు తెలిసి 16 కేబినెట్ భేటీ రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి ఒక పునాది వేసుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఎట్లా వ్యవహరించాలి, మనం ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది, రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలి అనే విషయాలపైన కేబినెట్ భేటీలో చర్చించారు.